హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మార్స్ గార్డెన్ వరల్డ్. నేను మీ హిమ. ఈరోజు వీడియోలో మనం దొండకాయ కొబ్బరి కర్రీ అయితే చూద్దామండి. అంతకుముందు ఇది మన స్టీల్ బాండీ అయితే నేను తీసుకున్నానండి. అల్యూమినియం కానీ నాన్ స్టిక్ ప్యాన్స్ కానీ వాడకూడదని చెప్తున్నారు ఇప్పుడు. అందుకనే ఈ బాండీ అనేది స్టీల్ది తీసుకొని మీకు చూపిద్దామని నేను కర్రీ అయితే చేస్తున్నాను. ఇది స్టవ్ మీద పెట్టేసుకొని, ఈ స్టెయిన్లెస్ స్టీల్ అండి ఇది. ఈ స్టీలు మనకి ఆరోగ్యానికి ఏమి హాని చేయదు. మనకి అల్యూమినియం కానీ నాన్ స్టిక్ అయితే కానీ దాంట్లో ఉండే కెమికల్స్ మనకి క్యాన్సర్ కారకాలు అవుతాయి. కాబట్టి స్టీల్ని యూజ్ చేయండి, దీనివల్ల ఎటువంటి హాని ఉండదు. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్లోకి అయితే వెళ్దాము. ముందుగా ఒక 2-3 స్పూన్లు దొండకాయ వేయించడానికి సరిపడా ఆయిల్ వేసుకొని మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేయించుకోవాలన్నమాట చక్కగా దోరగా. తర్వాత ఆనియన్స్ యాడ్ చేసేసుకొని అవి కూడా దోరగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. దొండకాయ అనేది ముక్కలు సన్నగా కట్ చేసుకున్నానండి నేను. ఇలాగా కట్ చేసుకోండి. చాలామంది పొడవుగా కూడా కట్ చేసుకుంటారు, కానీ ఇలా సన్నగా కట్ చేయడం వల్ల దొండకాయ త్వరగా ముక్కలు మెత్తబడి బాగా వేగుతాయి అన్నమాట. ఇప్పుడు ఆయిల్లో ఇది చక్క మెత్తగా అయ్యే వరకు మూత పెట్టుకొని ఇలాగా ఫ్రై చేసుకోవాలి. మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే ముక్క అనేది మెత్తబడుతుంది. మూత పెట్టడం వల్ల ముక్క త్వరగా ఉడుకుతుంది అన్నమాట. మూత పెట్టి ఉడికించుకోండి. దొండకాయ చాలా టైమే పడుతుందండి, త్వరగా అవ్వాలంటే అవ్వదు. కాబట్టి టైం టేకెన్ ప్రాసెస్ ఇది. చక్కగా మగ్గబెట్టుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. వేసుకొని ఒకసారి కలిపేసుకొని బాగా ముక్క మెత్తపడి ఫ్రై అయ్యే వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలాగా మనం దొండకాయ అనేది ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత నేను కొబ్బరి కూడా దీనిలో యాడ్ చేశాను. కొబ్బరి అనేది ముందుగానే నేను వేరే బాండీలో చక్కగా దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. అలా అయితే కూర మనకి అడుగంటకుండా బాగా వస్తుంది. దీంట్లోనే వేసి ఫ్రై చేసామంటే కూర అడుగున అంటిపోయి టేస్ట్ అనేది మారిపోతుంది అన్నమాట. ఇప్పుడు బాగా కలిపేసుకుని రుచికి సరిపడా కారం వేసుకొని చక్కగా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గపెట్టేసుకుని, మీకు ఇష్టమైతే గరం మసాలా యాడ్ చేసుకుని, కొంచెం కొత్తిమీర, కొంచెం అంత కరివేపాకు యాడ్ చేసుకున్నారంటే ఎమీగా దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.